నమస్కారం మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా మరో రెండు వెరైటీ వంటకాలతో మీ ముందుకు వచ్చింది ఈ రోజు మీ ఇంటి వంటలో గుమగుమలాడబోయే ఆ వెరైటీ వంటకాలు ఏమిటి అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం మీ ఇంటి వంటని స్టార్ట్ చేద్దాం అభిమాన ప్రేక్షకుల కోసం కనుల విందైన చెవులూరించే వెరైటీ వంటకాలను నోరూరించే గుమగుమలతో మీ ముందుకు వస్తుంది మీ ఇంటి వంట ఇంకా విభిన్నంగా ఆకర్షణీయమైన వంటకాలతో మిమ్మల్ని మరింతగా అలరించడానికి ఎంతగానో కృషి చేస్తుంది మన ప్రాచీన భారతంలో ఆరోగ్య విద్యా జ్ఞానం సంపద ఎంతో విశిష్టమైనవి మన ప్రకృతిలో సహజంగా లభించే ఆకులు మొక్కలు వేళ్ళు పండ్లు కూరలు వంటి వస్తువులతో మిశ్రమాలతో ఆయుర్వేద శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది అంతలా అభివృద్ధి చెందిన ఆయుర్వేదానికి సంబంధించి రెండు రుచికరమైన వంటకాల్ని పరిచయం చేయడానికి మన ముందుకు వస్తున్నారు డాక్టర్ ఇందుమతి గారు ఆక్యుపెన్షనరీ థెరపీలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు డాక్టర్ ఇందుమతి గారు ఇంకా మరిన్ని విశేషాలు ఆవిని అడిగే తెలుసుకుందాం ప్రముఖ ఆక్యుపంచరిస్ట్ అలాగే ఆయుర్వేదంలో ప్రావీణ్యం ఉన్న డాక్టర్ ఇందుమతి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ ఇందుమతి గారు హలో మరి ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఎలాంటి వంటలు పరిచయం చేయబోతున్నారు మీరు ముందుగా ఇది యాంటీ ఏజింగ్ లడ్డూలు యాంటీ ఏజింగ్ లడ్డూలు వావ్ యాంటీ ఏజింగ్ పేరు మీద చాలా అంటే చాలా క్రీమ్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి సో అవన్నీ కాకుండా ఇప్పుడు లడ్డూ తింటే మనం బాగుండొచ్చు అనమాట ఏమంటారు మీరు ఇంటర్నల్ హెల్త్ బాగుంటేనే కదా మనకి ఎక్స్టర్నల్ బ్యూటీ అనేది వస్తుంది ఓకే సో మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి లడ్డూలు తినవా తింటే రోజుకి ఎన్ని లడ్డూలు తిన్నాం రోజుకి ఒక లడ్డు తింటారు సో అందుకే అనమాట బ్యూటీ సీక్రెట్ ఇందుమతి గారిది అండ్ మనం కూడా ఫాలో అవుతాం ఎలా ప్రిపేర్ చేస్తారో ముందు తెలుసుకుందాం దాని పేరే లడ్డు వయస్సు లడ్డు అనండి వయస్తంభన లడ్డు ఓకే వయస్తంభన లడ్డు అంటండి సో మరి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో సీరియస్ గా నోట్ చేసేసుకోండి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా రాచి ఉసిరి పొడుము నల్ల నువ్వుల పొడి గుంటగలుగా రాకపోడు పట్టికి బెల్లము తేనె ఆ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి మనకి అందుబాటులో ఉండేవా ఏంటి ఎలా తయారు చేసుకోవాలి వాటి గురించి కూడా చెప్తారా ఇవన్నీ ఈజీగానే మార్కెట్ లో అవైలబుల్ ఉంటున్నాయి అంటే పొడులు కూడా మనకి అలాగే అవైలబుల్ ఉంటుంది రెడీమేడ్ మూలికల కొట్టులోకి వెళ్తే అక్కడ అవైలబుల్ ఉంటున్నాయి ఓకే ఓకే కాకపోతే ఉసిరికాయ పొడి మటుకు మన మార్కెట్ లో దొరికేది చాలా ఫైన్ పౌడర్ ఉంటుంది సో లడ్డూలు అంత ఫైన్ పౌడర్ తో చేస్తే తినలేము అందు గురించి ఉసిరికాయ పొడి మటుకు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి పచ్చి ఉసిరికాయలు తీసుకుని దాన్ని పల్ప్ చేసేసుకోవాలి దాన్ని నీడలో ఆరబెట్టుకుని దాన్ని పౌడర్ చేయాలి కొంచెం మరువుగా ఉండాలి మరి సాఫ్ట్ గా ఉండకుండా కొంచెం మరువుగా ఉండాలి ఉసిరికాయలో వైటమిన్ సి ఉంటుంది తర్వాత లాక్సేటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది దీంట్లో సో మోషన్ అది ఫ్రీగా అయిపోయి కడుపు క్లీన్ గా ఉంటుంది కాబట్టి దాని వల్ల కూడా మనకి స్కిన్ గ్లో వస్తుంది నల్ల నువ్వులు కూడా ఇలా పౌడర్ చేసేసుకోవాలి వైటమిన్ B1 కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఇందులో ఆల్ వైటమిన్స్ కనిపిస్తున్నాయి ఇందులో మనకి సి ఇందులో బి ఉంటుంది కాల్షియం ఐరన్ కూడా చాలా రిచ్ నల్ల నువ్వులు అనేవి ఓకే అండ్ అలాగే ఇంకో ఆకు పౌడర్ అన్నట్టు చెప్పారు ఇదేంటి ఇది గుంటగలగారు అంటారు భృంగరాజ్ అని సంస్కృత్ లో అంటారు సో ఈ పేరు చెప్తే మనకి మార్కెట్ లో వచ్చేస్తుంది ఇది భృంగరాజ్ అని చెప్పొచ్చు లేకపోతే గుంటగలగారు అని కూడా చెప్పొచ్చు ఇది కూడా మంచి లివర్ కి కిడ్నీ ఫంక్షనింగ్ కి చాలా మంచిగా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ ఆ పౌడర్ ఇది పట్టికి బెల్లం పొడి ఇందులో మనం షుగర్ బదులుగా పట్టికి బెల్లం వాడుతున్నాం ఒక 2 parts ఉసిరి పొడి తీసుకుందాం నల్ల నువ్వుల పొడి ఒక 2 parts రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి ఉసిరికాయ నల్ల నువ్వులు ఇది 1 part దీని పేరు భృంగరాజ్ 5 parts పట్టికి బెల్లం పొడి సో వీటన్నిటికి మిక్స్ చేయడానికి మనకి తేనె కావాల్సినది తీసుకోవచ్చు ఇంకా దీని వల్ల మనకి ఎటువంటి యూజెస్ ఉన్నాయంటారు స్టమక్ క్లీన్ ఉంచుతుంది ప్రీమేచర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ రాదు చాలా మనకి ఇప్పుడు చిన్న ఏజ్ లో 30-40s లో కూడా మెరిసిపోతున్నాయి అవును
అట్లా హెయిర్ వైట్ అవుద్ది తొందరగా. సో హెయిర్ కూడా మంచి క్యూర్ చేస్తుంది అన్నమాట. ముసలితనం అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు. రోజు ఒకటి మటుకు ఒక 10-15 గ్రామ్స్ ఉండే మటుకు తినాలి. ఓకే, మనకి పౌడర్స్ ఎప్పుడు తెచ్చుకున్నా పర్లేదు. ఇవి పౌడర్స్ మనకి ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండొచ్చు అంటారు? హర్బ్స్ ఏవైనా కూడా ఒక 1 year వరకు వాటిలో 1 year వరకు గ్యారంటీగా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామండి లడ్డూలు చేయడం. తేనె కావాల్సినంత లడ్డు తయారవటానికి ఎంత అవసరం ఉంటుందో అంత తేనె కావాలి. అంటే ఇది ఎలా ఉంటుంది అంటారు? మనం ఇందులో ఇంకా ఉసిరి వేసాము, సో పుల్ల పుల్లగా ఉంటుంది. నువ్వులు వేసాం, నల్ల నువ్వులు ఉంటాయి కాబట్టి కొంచెం బిటర్ టేస్ట్ అనేది వస్తుంది. కాకపోతే హనీ ఉంది కాబట్టి ఇది కొంచెం భృంగరాజ్ ఎలా ఉంటుంది? భృంగరాజ్ కూడా కొంచెం పంజెంట్ టేస్ట్ ఉంటుంది. ఓకే, మన చేత్తో వీటిని కలపాలి. సరిపోతుంది అంటారా హనీ? ఇంకొంచెం యాడ్ చేయాలి. సో మీ గురించి చెప్పండి. మీ హాబీస్ ఏంటి? మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? నా హాబీస్ అంటే 99 నుంచి 2003 వరకు నేషనల్ గోల్ఫ్ ఆడాను నేను. ఓకే, ఆంధ్ర నుంచి ఫస్ట్ లేడీ గోల్ఫర్ టు పార్టిసిపేట్ ఇన్ నేషనల్. ఓకే, సో ఎలా ఉంది అప్పుడు ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ నుంచి ఒకదాన్ని వెళ్ళేదాన్ని, వేరే స్టేట్స్ నుంచి చాలా మంది ప్లేయర్స్ వచ్చేవారు. సో నేను ఒంటరిగానే వెళ్ళేదాన్ని. కానీ మొదలెట్టిన 6 months నుంచి నేను నా అచీవ్మెంట్స్ మటుకు చాలా బాగున్నాయి. ఓకే, చాలా అవార్డ్స్ కూడా వచ్చున్నాయి మీకు? వచ్చినాయి. ఎలా ఫీల్ అవుతారు మీరు ఒకేసారి? ఎందుకంటే ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి అన్ని అవార్డ్స్ అన్న అచీవ్మెంట్స్ రాగానే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. మరి మీరు? ఖచ్చితంగా కూడా ప్రౌడే ఫీల్ అయ్యేదాన్ని. చండీగఢ్ ఓపెన్ విన్ అయినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేవారు. ఆయన నాకు 2 lakhs గోల్ఫ్ సెట్ కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, తర్వాత నేను నా ఎస్థెటిషియన్ డిప్లొమా తీసుకున్నాను క్లారా ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్లో. రాజమండ్రిలో నేను బ్యూటీ సెలూన్ స్టార్ట్ చేశాను 2003లో స్టార్ట్ చేశాను. ఆ బ్యూటీ ఫీల్డ్ నుంచి నాకు యాక్యుపంచర్ అవనివ్వండి, ఆయుర్వేదంలో ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అంటే బ్యూటీ పార్లర్ లో చేసే ట్రీట్మెంట్స్ అన్ని ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్. హెల్దీగా లేకపోయినప్పుడు మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ ఫేస్ ఎక్కువ రోజులు ఎఫెక్ట్ ఉండేది కాదు. సో అది ఎఫెక్ట్ అనేది లాంగ్ డ్యూరేషన్ వరకు ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి అప్పుడు నేను కాస్మెటిక్ యాక్యుపంచర్ లోకి ఎంటర్ అయ్యాను. సో అప్పుడు యాక్యుపంచర్ గురించి చెప్పండి. యాక్యుపంచర్ నేను వినాయక మిషన్ యూనివర్సిటీ నుంచి నా డిప్లొమా కంప్లీట్ చేసుకున్నాను. కానీ యాక్యుపంచర్ లో మటుకు మెడిసిన్ లేకుండా ఓన్లీ నీడిల్స్ పెట్టి ట్రీట్మెంట్స్ చేస్తాం. సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి వచ్చే ఛాన్సెస్ ఉండవంటారా? ఎక్స్పర్ట్ థెరపిస్ట్ హ్యాండ్స్ లో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. యాక్యుపంచర్ లో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నీడిల్స్ మళ్ళీ ఒకరికి వాడినవి వేరే వాళ్ళకి వాడకూడదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పితే ఎనీ సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే యాక్యుపంచర్ వల్ల. అంటే యాక్యుపంచర్ లో ట్రీట్మెంట్ కి ఎంత టైం పడుతుంది? అండ్ ఇది అఫోర్డబుల్ ఏనా? ఎలా ఉంటుంది? Affordable, it's not an expensive treatment like allopathy and all. Patients ఒక ప్రాబ్లం బట్టి కొంతమందికి 10 sittings, కొంతమందికి 20 sittings. అండ్ మీ దగ్గరికి ఏ టైప్ ఆఫ్ కేసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి? ఎక్కువ పెయిన్స్ అండ్ ఎయిడ్స్, ఆర్థరైటిస్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ తో వస్తారు. లేడీస్ అయితే బ్యూటీకి చాలా అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఎక్కువ కాస్మెటిక్ యాక్యుపంచర్ గురించి వస్తారు. కాస్మెటిక్ యాక్యుపంచర్ లో ఇప్పుడు సాగింగ్ ఆఫ్ ది ఫేస్ కి, డబల్ చిన్, అండర్ ఐ డార్క్ సర్కిల్స్, రింకిల్స్, వీటిలన్నిటికీ ఉంటుంది ట్రీట్మెంట్. సో వీటికి కూడా రింకిల్స్ కూడా మనకి నీడిల్స్ తో ట్రీట్మెంట్ ఉంటుందంటారా? అది ఏ విధంగా ఉండొచ్చు? నేను బేసిక్ గా నీడిల్ పెట్టగానే అక్కడ మీకు సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఒక స్కిన్ బాగుండాలంటే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. సర్క్యులేషన్ ఉండాలి, మాయిశ్చర్ బ్యాలెన్స్ ఉండాలి, మజిల్ టోన్ బాగుండాలి, అలాగా చాలా ఫ్యాక్టర్స్ రోల్ చేస్తాయి కాబట్టి అవన్నీ మనం యాక్యుపంచర్ తో సర్చ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఆయుర్వేద బ్యూటీ అండ్ బాడీ థెరపీస్ అన్ని కూడా నేను కేరళ వెళ్ళి నేర్చుకున్నాను. అందులో కూడా మీకు సర్టిఫికెట్? ఇంకేమన్నా మీకు బ్యాలెన్స్ ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా అది చేస్తే బాగుండు అనేటట్టుగా? ప్రెసెంట్ హెల్త్ లో ఉన్నాను కాబట్టి ఇంకా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఇన్ హెల్త్. ఆల్టర్నేటివ్ థెరపీస్ లో కూడా ఇప్పుడు చాలా థెరపీస్ వస్తున్నాయి కదా, నాట్ ఓన్లీ
acupuncture, Ayurveda, other than that crystal therapy అని gem therapy, color therapy, foot reflexology ఇవన్నీ చాలా మట్టుకు చేసేసాను. సో ప్రతి పార్ట్ కి ఒక థెరపీ ఉంటుంది అనమాట. అయితే థెరపీస్ డిఫరెంట్. అది ఇప్పుడు మాన్యువల్ థెరపీస్, మసాజెస్ అవి కొన్ని పెయిన్స్ కి అవి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి ఆ థెరపీస్ అన్ని కూడా నేను నేర్చుకున్నాను. సో ఐఎమ్ ఎ స్పా థెరపిస్ట్ ఆల్సో, సో ఐ నో ఆల్ ద థెరపీస్. ఓకే ఓకే, మన లడ్డూలు కూడా ఇక్కడ అయిపోయినాయి. అండ్ మనము మీరు తీసుకోవాలి కదా రోజుకి ఒక్కొక్క లడ్డు అని, అది ఏ సైజు లో ఉండాలి, ఎంత ఉండాలి? అప్రాక్సిమేట్ గా 2 to 3 teaspoonful పౌడర్. అంటే మనకి ఇంత లడ్డు వస్తుంది ఈ సైజు? యా, అంతకంటే చిన్నది రావచ్చా? ఇంత తినొచ్చు. ఒకవేళ తినే వాళ్ళు ఇంకా తక్కువ తినాలనుకుంటే చిన్న లడ్డు కూడా చేసుకోవచ్చు. ఓకే, మరి ప్లేట్ లో తీసుకుందామా అండి? అందం ఆరోగ్యం రెండు కలిపి ఇచ్చే వయోస్తమన లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. వయోస్తంభన లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాచ ఉసిరి పొడి, నల్ల నువ్వుల పొడి, గుంట గలగరాకు పొడి, తేనె, పటికి బెల్లం. తయారు చేసే పద్ధతి: ఒక బౌల్లో 2 గరిటెలు రాచ ఉసిరి పొడి, 2 గరిటెలు నల్ల నువ్వుల పొడి, 1 టేబుల్ స్పూన్ గుంట గలగరాకు పొడి, 5 గరిటెలు పటికి బెల్లం పొడి వేసి కలిపి తేనె వేస్తూ కలుపుకుని లడ్డూల్లా చేసుకుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వయోస్తంభన లడ్డూలు రెడీ.